చార్మినార్లో భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తి ఆరాధనల మధ్య ఆయన ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ నగరం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచేలా మరింత అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించారని హరీష్ రావు పేర్కొన్నారు. ఈరోజు దీపావళి పర్వదినాన చార్మినార్లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆ అమ్మవారి దయతోని రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆ అమ్మవారు మనందరినీ చల్లగా దీవించాలని ప్రార్థించడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ అంటేనే ఒకప్పుడు మత సామరస్యానికి ప్రతీకగా మన హైదరాబాద్ ఉండేది. చార్మినార్లో భాగంగా భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం ఉండడం, హిందువులు ముస్లింలను గౌరవించడం, ముస్లింలు హిందువులను గౌరవించడం, ఒకరి పండగను ఒకరి సాంప్రదాయాల్ని ఒకరు గౌరవించుకునే గొప్ప సంస్కృతి మన హైదరాబాద్కు ఉంది. ఈ హైదరాబాద్ నగరం ఇంకా వెలిసిల్లాలని, ఇంకా అభివృద్ధి పథంలో ప్రయాణించాలని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. ఈరోజు దీపావళి పర్వదినాన చార్మినార్లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆ అమ్మవారి దయతోని రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆ అమ్మవారు మనందరినీ చల్లగా దీవించాలని ప్రార్థించడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ అంటేనే ఒకప్పుడు మత సామరస్యానికి ప్రతీకగా మన హైదరాబాద్ ఉండేది. చార్మినార్లో భాగంగా భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం ఉండడం, హిందువులు ముస్లింలను గౌరవించడం, ముస్లింలు హిందువులను గౌరవించడం, ఒకరి పండగను ఒకరి సాంప్రదాయాల్ని ఒకరు గౌరవించుకునే గొప్ప సంస్కృతి మన హైదరాబాద్కు ఉంది. ఈ హైదరాబాద్ నగరం ఇంకా వెలిసిల్లాలని, ఇంకా అభివృద్ధి పథంలో ప్రయాణించాలని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. ఈరోజు దీపావళి పర్వదినాన చార్మినార్లోని